ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఈ దినము చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఆ దేవుడు కృప కలిగినటువంటి దేవుడుగా, మనల్ని ప్రేమించేటువంటి దేవుడుగా, జీవాధిపతి అయినటువంటి దేవుడుగా మన మధ్యకు వచ్చి మన బ్రతుకులను దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి మన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అని మనం అందరం కూడా చెప్పబద్ధమై ఉన్నాం. ఆయన మనలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చడం కోసం, మన చీకటి బతుకులను వెలుగుగా చేసి తన యొక్క మరి వెలుగును మన మీద ప్రకాశింపచేసి నీతి సూర్యుడిని మన మీద ఉదయింపచేసి మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అయితే ఒక పెద్ద యజమాని ఇంట్లోనంట బోల్డ్ గదులు ఉన్నాయంట. ఆ గదుల్లో ఒక గది నిండా ఒక కొన్ని సామాన్లు ఉన్నాయంట. ఆ సామాన్లు ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గదిలోకి వెళ్ళి ఆ యజమాని సామాన్లు వెతుకుతున్నాడంట. వెతుకుతా ఉన్నప్పుడు బంగారు పాత్ర ఉందంట. అది ఆయన ముందుకు వచ్చి అంటా ఉందంట, నేను తళతళ మెరుస్తూ ఉన్నాను కదా, కనుక నన్ను తీసుకో, నీ భోజనం బల్ల మీద పెట్టుకో అంటా ఉందంట బంగారు పాత్ర. ఆ తర్వాత చూస్తే వెండి పాత్ర. వెండి పాత్ర అంటా ఉందంట, నన్ను మరి నేను సన్నగా నైషిగా ఉన్నాను, నా మీద డిజైన్ చెక్కబడి ఉంది, దీనిలో ద్రాక్షారసం పోసుకుని నీ భోజనం బల్ల మీద పెట్టుకో, నేను చక్కగా కనపడతాను, అని అందంగా ఉంటాను అని చెప్పిందంట. అది కూడా ఆయన వినిపించుకోకుండా దాటి వెళ్ళాడంట. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా ఒక చెక్క పాత్ర కనపడింది, ఇది ఇత్తడి పాత్ర కనపడింది. ఆ ఇత్తడి పాత్రలో మన ముఖం చూసుకుంటే అద్దంలా కనపడుతూ ఉంటుంది. నేను చాలా వెడల్పుగా ఉన్నాను, నన్ను చూసుకో, నన్ను తీసుకెళ్ళి నీ భోజనం బల్ల మీద పెట్టుకో అంటుంది ఆ ఇత్తడి పాత్ర. దాన్ని కూడా దాటి వెళ్ళాడు. ఒక స్ఫటికపు గిన్నె కనపడింది. ఆ స్ఫటికపు గిన్నె అంటా ఉందంట, నేను చాలా పెడుసుగా ఉన్నాను, కానీ నేను భయభక్తులు కలిగి ఉంటానని చెప్తా ఉందంట. యజమానుడు అది కూడా వినిపించుకోకుండా దాన్ని కూడా దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక నిరాసక్తితో, ఒక నైరాశ్యంతో, ఒక నేను ఎందుకు పనికిరాని దానంలే, ఈ పాత్ర ఎందుకు పనికి రాదులే అనేటువంటి ఆలోచనతో పడి ఉన్నటువంటి ఒక మట్టి పాత్రను తీసుకున్నాడు. ఆ మట్టి పాత్రను తీసుకుని దాన్ని కడిగి శుద్ధీకరించి మరి దాన్ని తీసుకుని అందులో పోసినటువంటి దాన్ని అనేకులకు పైమని చెప్పి మట్టి పాత్రను ఎన్నుకున్నాడంట. ఆ మట్టి పాత్రలు ఎవరు? మనమే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ మట్టి పాత్రలో తన ఘనత కోసం మహిమైశ్వర్యాన్ని కుమరించాడు. మనం ఎంత గొప్పవారమో మన యొక్క దేవుడు మనకిచ్చిన విలువ మనకు తెలవట్లా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మనకు తెలవట్లా. ఏంటా విలువ, ఏంటా ఆధిక్యత అంటే తన యొక్క మహిమైశ్వర్యాన్ని మంటి పిట్టాల్లో కుమరించాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును. ఆ మహిమైశ్వర్యం ఎంత గొప్పది అంటే మనలో ఆయన మహిమ ఐశ్వర్యం, ఈ లోక ఐశ్వర్యం కాదు. ఈ లోకంలో అదే మెరుస్తా ఉన్న బంగారు కాదు, సన్నగా నైషిగా ఉన్న వెండి కాదు, అద్దంలాగా ఉండి ఇత్తడిలో మరి ముఖం కనపడుతున్న ఇత్తడి పాత్ర కాదు, గాజు పాత్ర కాదు, స్ఫటికపు పాత్ర కాదు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మహిమైశ్వర్యం పోయబడిన మంటి పాత్ర అన్నిటికంటే ఎక్కువైంది. ఆయన మహిమైశ్వర్యం చాలా గొప్పది. ఈ లోకంలో మనకున్నటువంటి వాటిని చూసి ఈ ఐశ్వర్యం ఎంతో గొప్పది అనుకుంటాం. ఈ ఐశ్వర్యం కాదు, మనలోనే ఉంది ఆయన యొక్క మహిమైశ్వర్యం. ఆ మహిమైశ్వర్యాన్ని మనలో కుమరించి, మంటి కిటాలైనటువంటి మనలో ఆ మహిమైశ్వర్యాన్ని కుమరించి ఆయన ఏమంటున్నాడు, నీలో పోసింది అనేకులకు పోయమంటున్నాడు, ఇతరులకు పోయమంటున్నాడు. ఆయన నా ప్రియమైన వాళ్ళ కనుక ఖాళీ పాత్ర యజమానుడు వాడుకుంటూ
మరి అర్హమైన పాత్రగా ఎన్నుకున్నాడు. ఖాళీగా ఉన్న పాత్ర, అది మట్టి పాత్ర కదా, దాని మీద ఏ డిజైన్ లేవు, అది మెరిసిపోవట్లేదు, అది మరి మరి దానిలో చూస్తుంటే అద్దంలాగా ముఖం కనపట్టలేదు. నేను బలహీనంగా ఉన్నాను కానీ నీకు నీ కొరకు చాలా భయపడుతున్నానని చెప్పట్లేదు. ఈ పాత్ర నేను వెడల్పుగా ఉన్నానని చెప్పట్లేదు, నేను సన్నని పాత్రని అని చెప్పట్లేదు, లోతు లోతు లేని వెడల్పు పాత్రని అని చెప్పట్లేదు. మంటి పాత్రను, ఈ పాత్రని ఖాళీ పాత్ర యజమానుడు వాడుకుంటూ రకమైన పాత్రగా ఎన్నుకున్నాడు. ఈ ఈ యొక్క యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్ర పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నందున యజమానుడు దానిని వాడుకుంటున్నాడు. ఏంటి ఆ ఉద్దేశము అంటే, అది ఘనత నిమిత్తమైన పాత్రగా మార్చబడింది. ఎవరి ఘనత? ఈ లోకంలో ధనగంత కాదు, వెండి గంత కాదు, బంగారు గంత కాదు కాదు కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళగా దేవునికి ఘనత వహించేటువంటి పాత్ర అదే కదా. మనల్ని మనం చూసుకుంటే తక్కువ వారంగా ఎంచుకుంటాం, మనం దేవునికి ఘనత వహించేటువంటి పాత్రలుగా మనం ఎంచబడ్డాం. అందుకనే 1 కొరింథీ 1వ అధ్యాయము మరి 29వ వచనంలో, ఏ శరీరియు దేవుని అంత అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోనున్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ శరీరియు కూడా అతిశయించబడకూడదు. ఇప్పుడు ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి ఆ బల్ల మీద పెడితే అక్కడ అతిశయం కలిగేది. వచ్చినటువంటి వారు భోంచేసేటప్పుడు, అబ్బో బంగారు పాత్ర చాలా బాగుంది, వెండి పాత్ర చాలా బాగుంది అని ఇలా ప్రశంసలు చెప్పేవారు. అందులో అతిశయం వచ్చేది. కనుక ఏ శరీరియు కూడా అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని, జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచుట కోసం లోకంలో ఉన్నటువంటి వెర్రివారు ఎవరు? మనమే. దేవుడి ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం కోసం, లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, ఈ లోకంలో నీచులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఎవరు? మనమే. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు బలహీనులైనటువంటి మనల్ని ఏర్పరచుకున్నాడు. అట్లాగే మరి చూడండి, ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయటం కోసం ఎన్నిక లేని మనల్ని ఏర్పరచుకున్నాడు. తృణీకరించబడినటువంటి వారిని, ఈ లోకంలో నా ప్రియమైనటువంటి తృణీకరించబడ్డాం, నీచంగా ఎంచబడ్డాం, మనలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, మనం అనుకుంటాం, అబ్బో ఈ లోకాన్ని చూసి మురిచిపోతున్నాం కాదు, నేను ఎన్నిక లేని దాన్ని నన్ను ఏర్పరచుకున్నాడు, బలహీనరాల్ని నన్ను ఏర్పరచుకున్నాడు, నేను వ్యర్థమైనటువంటి దాన్ని నన్ను ఏర్పరచుకున్నాడే. మరి నేను అంటే చూడండి, తృణీకరించబడిన దాన్ని నన్ను ఏర్పరచుకున్నాడే. ఈ లోకంలో నేను మరి అంటే చూడండి, నీచులుగా బ్రతికామే, అయినా నన్ను ఏర్పరచుకున్నాడే అని దేవుని వైపు చూసి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూసి మురిసిపోతూ పరుగులెత్తకూడదు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, అయితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఏమని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాక, శూరుడు తన శౌర్యమును బట్టి కాక అతిశయించకూడదు. కానీ అతిశయించు వాడు దేనిని బట్టి అతిశయించాలి? మరి భూమి మీద కృప చూపించు, నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని తెలుసుకుని అతిశయించాలి. జ్ఞానం గల తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేనిని బట్టి అతిశయించాలి? అతిశయించేటువంటి వాడు భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని తెలుసుకొని అతిశయించాలి. మనం ఏంటి? చాలా వాటిని బట్టి అతిశయిస్తాం. అవును, ఎందుకు అతిశయం? పనికిరాని అతిశయం. పనికొచ్చే అతిశయం ఏంటి? భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలను జరిగించే దేవుడు ఆయన యెహోవా అని తెలుసుకుని అతిశయించమంటున్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అట్టి బలాధిక్యము మామూలుమైనది కాక
దేవుని యందు ఉండునట్లు మంటి ఘటాల్లో ఏ ఐశ్వర్యము మాకు కలదు. చూడండి, అట్టి బలాధిక్యము మామూలమైనది కాకుండా దేవుని యందు ఉండున్నట్లు మంటి ఘటాల్లో ఈ మహిమైశ్వర్యం మనకుంది. కనుకనే అతిశయించువాడు భూమి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవా అని తెలుసుకొని అతిశయించాలి. ఇక్కడ అయితే చూడండి, మనం ఘనత నిమిత్తమైన పాత్రలుగా మారుట కోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అవును, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన మనలను నింపుతూ ఉన్నాడు, రేపుతూ ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు బాహ్య రూపాన్ని చూడండి నా ప్రియమైన వాళ్ళరా. మనుషులు పై వేషాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని చూచేటువంటి వాడు. ఆ మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు దేవుడు. అలా మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తే దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వారే ఉన్నారు. చూడండి, సమూయేలు యెషయా ఇంటికి పంపబడినప్పుడు ఇశ్రాయేలీయులకు మీద రాజుగా అభిషేకించడానికి దేవుని చేత పంపబడ్డాడు. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి రప్పించాడు. యెషయా అతని పెద్ద కుమారుడైన ఏలియాబుని తన ఎదుటికి వచ్చినప్పుడు అతని రూపాన్ని చూచి దేవుడు ఎన్నుకున్న వాడు ఇతడే అనుకుంటున్నాడు. సమూయేలు దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనుష్యులు పై వేషాన్ని చూస్తారు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతను త్రోసివేశాను అని చెప్పాడు దేవుడు సమూయేలుతో. అట్లా ఆ తర్వాత వచ్చినటువంటి 5 చూసినప్పుడు కూడా ఆయన ఆ రకంగా త్రోసివేశాడు. కానీ కడసారి వాడు, కడగొట్టువాడు, గొర్రెలను కాచేటువంటి వాడైన దావీదు దేవుని చేత ఏర్పరచబడినవాడు. అందుకనే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని చెప్పబడ్డాడు. ఆయన యొక్క సహోదరుల ఎదుట అతను రాజుగా అభిషేకించబడ్డాడు. ఎవరైనా కడగొట్టువాడు, కడసారి వాడు, మరి గొర్రెలను కాసేటువంటి వాడు, రూపాలున్న ఎవరు కూడా ఏర్పరచబడ్డా రాజుగా ఏర్పాటు చేసుకోవాలా. అలాగే బల్ల మీద ఏ గిన్నెలు పెట్టినా వాటిని నేను వచ్చి ఉంటాను అంటే వాటన్నిటిని తోసేశాడు. కానీ మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మోషే అతను నోటి మాంద్యం కలిగినటువంటి వాడు, నాలిక మాంద్యం కలిగినటువంటి వాడు కదా. ఇశ్రాయేలు మీద అతన్ని రాజుగా ఏర్పరిచాడు దేవుడు. అన్నదమ్ములతో ద్వేషింపబడి గుంటల్లో పడవేయబడినటువంటి యోసేపు, చెరసాలలో వేయబడిన యోసేపు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలాగా ఫరో రాజు దగ్గరగా ఐగుప్తు మీద అంతటిని ఏలికగా ఏర్పరచబడ్డాడు. చూడండి, గుంటలో వేయబడ్డాడు, కలలకనే వాడు వస్తున్నాడని చెప్పి ఎగతాళి చేయబడ్డాడు, ద్వేషింపబడ్డాడు. మరి అటువంటి యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ యోసేపు ఫరోకి మరి చూడండి, ఐగుప్తు మీద ఏలికగా ఫరో యొక్క రాజ్యంలో మరి హెచ్చించబడ్డాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, మనుషులు పై వేషాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాలను చూస్తాడు. మన హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలది అంటున్నాడు. నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నీ మనస్సులో తలంపులు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మొర్దెకై రాజగుమ్మంలో నుంచి సింహాసనానికి హెచ్చించబడ్డాడు. అలాగే దానియేలు అతని స్నేహితులు కూడా రాజు ఎదుటికి పిలువబడినప్పుడు హెచ్చించబడ్డారు. అవునా ప్రియమైన వాళ్ళరా, మరి పామరులైనటువంటి జాలర్లు యేసు ప్రభుకు శిష్యులుగా వాడుకున్నాడు. సౌలును ఘనత నిమిత్తమైన పాత్రగా ఎన్నుకున్నాడు దేవుడు. అవును, మనం ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంటే మనలో కొన్ని కొరతలు ఉన్నాయి, మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏంటా బలహీనతలు, ఏంటా కొరతలు? మనలో ఆటంకాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటే మన స్వభావాలు మరి
విరోధంగా ఉంటాం, నేరారోపణ చేస్తాం, మోసాలు ఉంటాయి, కొండెలు ఉంటాయి, ధనాపేక్షలు ఉంటాయి, లోభత్వాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. ఆ తర్వాత వేషధారణ ఉంటుంది, మనలో కుట్రలు ఉంటాయి. దేవుని జ్ఞాపకం చేసుకోకపోవటం, కృతజ్ఞతా బుద్ధి లేకపోవటం, దేవుణ్ణి స్తుతించకపోవటం, సుఖభోగాలతో జీవించటం, సహోదర ప్రేమ లేకపోవటం, శరీరానుసారమైన మనస్సును కలిగి ఉండటం, రాతి గుండె కఠిన స్వభావాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనలో ఉన్న లోపాలు. మట్టి పాత్రగా నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఎన్నుకొని ఘనత నిమిత్తమైన పాత్రగా మారుటే దేవుని యొక్క ఉద్దేశ్యం. కనుక దేవునికి నీ పట్ల నా పట్ల గొప్ప ఉద్దేశం ఉన్నది. కనుకనే మరి ఆయన అయితే కొన్ని సమయాల్లో బలహీనతలు, కొరతలు నిన్ను నన్ను ఆటంకపరిచినలా నీవు నేను యథార్థంగా ఒప్పుకొని సత్యవంతుడైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నువ్వు నేను సమర్పించుకున్నట్లయితే ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఏర్పాటు చేస్తాడు. ఆయన నామ ఘనత కొరకు ఏర్పరచుకున్నాడు మనల్ని. ఆయన ఊరికినే ఏర్పరచుకోవాలా మనల్ని, ఆషామాషిగా భక్తి చేయటానికి ఏర్పరచుకోవాలా. ఆయన నామ ఘనత కొరకు తన యొక్క మహిమైశ్వర్యాన్ని మంటి ఘట్టంలో ప్రమరించి మన హృదయాల్లో ఉన్న ప్రతి బలహీనతను సరిచేసి మరి ఏ రీతిగా సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు, యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు, మొర్దెకైని ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే నా సౌలుని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే మనం తృణీకరించబడిన స్థితిలో నుంచి, నొక్కి వేయబడిన స్థితిలో నుంచి, తొక్కి వేయబడిన స్థితిలో నుంచి, అవమానపరచబడిన స్థితిలో నుంచి మోషేని ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు, నోటి మాంసం కలిగినటువంటి వాడిని ఆ రీతిగా మనల్ని కూడా ఏర్పరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే తన మహిమైశ్వర్యాన్ని ఈ మంటి ఘట్టంలో క్రమరించాడు. నా ప్రియమైన వాళ్ళరా, అలా అటువంటప్పుడు మన హృదయాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన హృదయాన్ని ఎంతగా భద్రం చేసుకోవాలి. ఎంతగా మనం భద్రం చేసుకుంటే, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా సరి చేసుకుంటే, మరి నిస్సహాయ స్థితిలో ఉన్న మనలను, దిక్కుమాలిన స్థితిలో ఉన్న మనలను ఎన్నుకొని తన రక్తంతో కడిగి తనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా చేసి ప్రతి సత్కార్యమునకు యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రలుగా చేశాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని జ్ఞాపకం చేసుకుందాం, ధనాపేక్షను విడిచిపెడదాం, లోభత్వాన్ని విడిచిపెడదాం, అబద్ధాలు, వేషధారణ, కుట్రను విడిచిపెడదాం, నేరారోపణను విడిచిపెడదాం, మోసాలు విడిచిపెడదాం, కృతజ్ఞత బుద్ధిని కలిగి ఉందాం, దేవుని స్తుతిద్దాం, సుఖభోగాల్లో జీవించొద్దు, సహోదర ప్రేమ లేకుండా జీవించొద్దు, శరీరానుసారమైన మనస్సు తీసివేసుకుందాం, రాతి గుండెని తీసివేసుకుందాం, మా మెత్తటి గుండెని పెట్టుకుందాం, కఠిన గుండెను మార్చుకుందాం. అప్పుడు ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం నిస్సహాయ స్థితిలో ఉన్న మనం ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఏర్పరచబడతాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయను కాక. ప్రభువా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఘనత నిమిత్తమైన పాత్రలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. అది మేము తెలుసుకుని మట్టి పాత్రలైనటువంటి మాలో మీ మహిమైశ్వర్యాన్ని క్రమరించావు ప్రభువా. ఆ మహిమైశ్వర్యంతో నింపబడటానికి, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటానికి, అలాగే ప్రభువా దేనిని బట్టి అతిశయించగా ఈ లోకంలో నీతి న్యాయాలు జరిగించే యెహోవాను బట్టి మేము అతిశయించేటువంటి వరంగా, మా జ్ఞానాన్ని బట్టి కాక, శూరత్వాన్ని బట్టి కాక, నిన్ను బట్టి అతిశయించేటువంటి వరంగా చేయండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని కూడా ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఏర్పరచుకోండి ప్రభువా. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది జరిగినా ఏది జరగకపోయినా నువ్వు ఉన్నావు ప్రభువా అనేటువంటి ఆశతో నీ రాకడి కొరకు సిద్ధపరుస్తూ, కొదువులను కొరతలను తీరుస్తూ, ఉద్యోగాలను ఇస్తూ, జ్ఞాపకం చేసుకుని నెమ్మదిని కలగచేసి ముందుకు నడిపించమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకుంది నామ తండ్రి. ఆమేన్.